రాయి ఏంటి అంటే దగ్గర నించుని వాళ్ళ చేత మనం ఏ ఆసనాలు అయితే చేస్తే ఆ జబ్బు తగ్గుతుంది అనుకున్నామో అది చేసినప్పుడు వాళ్ళకి ఎలా ఉంది అనేది అడిగి తెలుసుకుంటూ తగ్గుతుంది, కంఫర్టబుల్ గానే ఉంది అంటే ఆ ఆసనం పనికొస్తుంది వాళ్ళకి, ఆ జబ్బుని తగ్గించడానికి అది హెల్ప్ చేస్తుంది అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంతే తప్ప జనరల్ గా ఇవన్నీ చేసేయండి అనేసి చెప్పేయడానికి వీల్లేదు. అలాగే జనరల్ గా బ్యాక్ పెయిన్ కి అవన్నీ అంటే కొందరికి ఈ మజిల్స్ పట్టేసి ఉంటే కూడా బ్యాక్ పెయిన్ రావచ్చు. చూడండి ఎప్పుడు చెప్పుకుంటుంటాం కదా, మూవ్ అడ్వర్టైజ్మెంట్, ఊ ఆ అవుచ్ అనుకుని అలా పట్టేస్తుంటాయి అనేసి. ఉమ్, ఆ రకంగా మసిల్స్ కండరాల స్టిఫ్నెస్ నుండి అనమాట. కనుక ఇవన్నిటిని ఆ స్టిఫ్నెస్ ని మనం తగ్గిస్తే ఆసనాలు చేయడం ద్వారా వాటిని స్ట్రెచ్ చేసి ప్రాణ సపుల్గా సంచాలనం చేయించాలి కదా మాతాజీ. ప్రాణ సంచాలన శ్రేణి అవి చేయించాలి. అయితే పర్టికులర్ గా కండరాలు పట్టడం అనేది వెన్నువి కాబట్టి ప్రత్యేకంగా ఈ తాడాసన్ 1 ఒకటి, ఉమ్, తర్వాత సేతుబంధాసనం, ఈ రెండే చేయిస్తూ అంటే 99% ఈ రెండు ఆసనాలు ఎలాంటి బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ నైనా క్యూర్ చేస్తాయి కాబట్టి అవి చేయించి వాళ్ళకి ఎలా ఉందో కనుక్కుంటారు. బాగానే ఉంది చేసినప్పుడు కంఫర్టబుల్ గానే తగ్గుతుంది, రిలీఫ్ ఇచ్చినట్టుగానే ఉంది అనేటప్పుడు ఇంకా వాళ్ళని 10 సార్లు ఆ రెండు ఆసనాలును ఉదయం 10 సార్లు, మధ్యాహ్నం 10 సార్లు, సాయంత్రం 10 సార్లు అలాగా చేయమనొచ్చు. అది కూడా అట్ ఏ స్ట్రెచ్ ఒకేసారి పెంచి మనడం కూడా మంచిది కాదు. ఒక 3 సార్లు 4 సార్లు అలా చేస్తూ 10 సార్లు చేయమనొచ్చు. అవి తగ్గాక అప్పుడు ఈ ట్విస్టింగ్ ఆసనాస్, తాడాసన్ 2, 3, పార్శ్వ తాడాసన్, తిర్యక్ తాడాసన్, ఉదరకాసనం, తర్వాత వీరభద్రాసనం, భుజంగాసనం, మార్జర్యాసనం. ఇందులో బ్యాక్ పెయిన్ కూడా ఈ బాలాసనము, సలభాసనము, ముఖ్యమైనది సేతుబంధాసనం. అర్ధచక్రాసనం అంటే ఏంటి? కూర్చొని మనం అర్ధచక్రాసన్ పడుకొని చేసేది అర్ధచక్రాసనం మాతాజీ. పూర్ణ చక్రాసనం అంటే స్టాండింగ్ పొజిషన్ లో చేస్తూ మనం కంప్లీట్ కాలు వరకు చేతులు తీసుకొచ్చేయాలి. చేతులతో కాళ్ళు మడమలు పట్టుకోగలగాలి. తర్వాత ఉష్ట్రాసనము, ధనురాసనం, ఇవన్నీ కూడా బ్యాక్ పెయిన్ ని తగ్గించడానికి సహకరించేవే. కామన్ గా మనకు తెలిసిందే, ఫార్వర్డ్ బెండింగ్స్ పనికి రావు, బ్యాక్ బెండింగ్స్ అన్ని చేయించవచ్చు. ఆ రకంగా మనం ముందు దగ్గరుండి చూసే చేయించాలి. అంటే కొందరికి స్పైన్ లోని ఏదో L1 L2 ఏదో అయిపోయి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అనమాట. అంటే కొన్ని నడుము నొప్పులకి సర్వాంగాసనం చేస్తే ఎక్కువ అవుతుంది, కొన్ని నడుము నొప్పులు సర్వాంగాసనం వల్ల తగ్గిపోతాయి. అలాగే చెప్పాలంటే లోయర్ బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, దానికి పశ్చిమోత్తానాసనం చేయకూడదు, మళ్ళీ బ్యాక్ పెయినే అంటారు. ఎక్కడ అంటే అప్పర్ బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, దానికి పశ్చిమోత్తానాసనం చేస్తే అది కంఫర్టబుల్ గానే ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. కనుక అందుకే మన దగ్గరుండి ఏం చేయిస్తే వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంది అనేది చూసే చేయించాలి. అంటే జనరల్ గా ఏవేవి అనేది మనకు తెలిసిన అలాగా వాళ్ళకి ఏది సూట్ అయ్యింది అనేది తెలుసుకుని చేయించడం అవసరం. అలాగే ఇంకా కార్డియోవాస్కులర్ హెల్త్. కార్డియోవాస్కులర్ అంటే ఏ సిస్టమ్? గుండెకు సంబంధించి సర్క్యులేటరీ సిస్టమ్. దీనికి సంబంధించి కూడా బ్లడ్ సర్క్యులేషన్ ని, హార్ట్ కి హెల్త్నెస్, ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి కూడా ఆసనాలు అనేవి హెల్ప్ చేస్తాయి. ఈ జనరల్ గా వృక్షాసనము, త్రికోణాసనము, వీరభద్రాసనం, వక్రాసనం, భూనమనాసనం, అర్ధమత్స్యేంద్రాసనం, ఇలాంటి ఆసనాలన్నీ కూడా అంటే జనరల్ గా స్పైనల్ ట్విస్టింగ్ ఆసనాస్. ఇవి సర్క్యులేషన్ ని, హార్ట్ ని హెల్త్
ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. ఇంకా డయాబెటీస్, ఈ డయాబెటీస్ అనేది బ్లడ్ షుగర్ లెవెల్ని మెయింటైన్ చేయడానికి ఆసనాస్ అనేవి హెల్ప్ చేస్తాయి. జనరల్గా ఇది అంటే పొట్టని యాక్టివేట్ చేయడం ద్వారా సాగదీయడము, అబ్డామిన్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేయడం. ప్యాంక్రియాస్ వల్లనే కదా డయాబెటీస్ అనేది. ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది డయాబెటీస్? ప్యాంక్రియాస్ యొక్క లక్షణం ఏంటంటే ఇన్సులిన్ రిలీజ్ చేయడం. రిలీజ్ చేసిన ఇన్సులిన్ శరీరంలో మనం తినే ఆహారంలో ఉండే చక్కెర స్థాయిలు పెరుగుతాయి కాబట్టి రక్తంలో వాటిని తగ్గిస్తూ ఉంటుంది ఇన్సులిన్. ఆ ఇన్సులిన్ రిలీజ్ చేసి ప్యాంక్రియాస్. అది కానీ సరిగ్గా పనిచేయకపోతే ఇన్సులిన్ రిలీజ్ అవ్వద్దు, తద్వారా శరీరంలో పెరిగిన చక్కెర స్థాయిలు తగ్గవు. ఆ తగ్గకపోవడమే డయాబెటీస్. ఏం చేస్తుంది ఇది? చక్కెర స్థాయిని తగ్గిస్తుంది, తగ్గించి సంతృప్తి తీసుకొస్తుంది. బయటికి ఎక్స్క్రీట్ చేసేస్తుంది అంటారా? తగ్గించడం అంటే ఏం చేస్తుంది? ఇప్పుడు ఇంట్లో ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ గ్లైకోజన్ గా మారుస్తుంది. ఇది గ్లూకోజ్ గ్లైకోజన్ మార్చకుండా గ్లూకోజ్ గా ఉంచేస్తుంది. మార్చి ఏం చేస్తుంది? గ్లైకోజన్ గా మార్చేసి. గ్లైకోజన్ అంటే ఎనర్జీ మాతాజీ, ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అక్కడ, సరఫరా చేస్తుంది. గ్లైకోజన్ గా మార్చి సరఫరా చేస్తుంది. గ్లైకోజన్ అంటే ఎనర్జీ అయితే ఎప్పుడు ఎనర్జీ అవసరమే కదా. గ్లూకోజ్ గా ఉంటే అది ఎనర్జీగా ప్రాబ్లం. గ్లైకోజన్ అది ఎనర్జీగా మారుస్తుంది అనేటప్పుడు మనకి బాడీకి ఎప్పుడు ఎనర్జీ అవసరమే. ఎనర్జీ మరి అలా అనేసి ఫుడ్ తినకపోతే మన నీరసం వస్తుంది కదా. ఎక్కువ తింటే షుగర్ అవుతుంది అంటారు కదా, ఎక్కువ తినకూడదు తక్కువ తినొచ్చు అంటారు కదా. మరి తక్కువ తింటే గ్లైకోజన్ గా మార్చి ఎనర్జీగా మార్చేస్తుంది, లేదా ఎక్కువ తింటే మార్చలేదు అన్న నీ ఉద్దేశం? అలానే కాదు, ఆ చర్య సక్రమంగా జరగదేమండి. ఏంటి, ఎవరైనా చెప్పగలరా? గ్లైకోజన్ గా మార్చి ఏం చేస్తుంది దాన్ని? గ్లైకోజన్ ఏమవుతుంది? గ్లైకోజన్ గా మార్చడం వరకు కరెక్టే. దాన్ని ఏం చేస్తుంది బాడీ? మొత్తం బాడీలో డైజెషన్ అయిన ఫుడ్ అంతా కూడా గ్లూకోజ్ వాటిగా మారుతుంది కదా, అదంతటిని గ్లైకోజన్ గా మార్చేస్తుందా ప్యాంక్రియాస్? మరి ఎంత మారుస్తుంది, దేన్ని మారుస్తుంది? తెలుసా తెలీదా? గ్లూకోజ్ గ్లైకోజ్ గా మార్చడం వరకే గుర్తుంది. పోనీ గ్లూకోజ్ అంతటినీ గ్లైకోజన్ గా మార్చేస్తుందా? మార్చదు అన్నంత వరకు తెలుసు కదా. అదే మరి దేన్ని మారుస్తుంది గ్లైకోజన్ గా? మామూలుగా అయితే డైజెస్ట్ అయిన పదార్థాన్ని కదా గ్లూకోజ్, కార్బోహైడ్రేట్స్ నుండి వచ్చినవి గ్లూకోజ్ కదా. అది ఎక్కడికి వెళ్తుంది మామూలుగా? జీర్ణం చేసి రక్తం ద్వారా కణాలకు వెళ్తుంది, కణాలకి వెళ్ళిపోద్ది. మరి గ్లైకోజన్ గా మార్చడం అనేది ఎప్పుడు వస్తుంది? ఆ అవసరం, ఆ పరిస్థితి దేన్ని మారుస్తుంది? డైజెస్ట్ అయిన మొత్తం గ్లూకోజ్ ని మార్చేస్తుందా, లేదా కొంత భాగాన్ని మారుస్తుందా? కొంత భాగాన్ని మారుస్తుందని తెలుసు, ఏ భాగం ఎందుకని తెలియదు. ఓకే, పోన్లే, కొంతవరకు తెలిసింది. అంటే మొత్తం రక్తంలో ద్వారా కణాలకి వెళ్ళిపోవడం అనేది ప్రాసెస్ కదా. అప్పుడు రక్తంలోకి అంటే కణాలకి వెళ్ళాల్సిన అవసరం కన్నా ఎంత ఎక్కువ ఉంటే, ఇప్పుడు
రైతు కూలీలు ఉంటారు. వాళ్ళని ఏమంటాం? హ్యాండ్ టు మౌత్ అంటాం కదా. రెక్కాడితే గాని డొక్కాడదు అని అంటామా? వాళ్ళకి ఆ రోజు సంపాదించింది ఆ రోజు తినడానికి సరిపోతుంది. అలా ఉన్నదానికన్నా ఎక్కువ వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? దాచుకుంటారు కదా. అలాగా మనకి అవసరాలకి కావలసినంత ఉన్నదంతా ఆ రోజు పనికి ఖర్చు అయిపోతుంది. అవసరానికన్నా ఎక్కువ ఉంటేనే ఎలా అయితే దాచుకుంటామో మనం బయట, అదే పనిని భగవంతుడు మన శరీరంలో కూడా దాచుకునే ఏర్పాటు చేశాడు. ఎక్కువ ఉంటే అది ఎక్కడ మనం ఎక్కడ దాచుకుంటాం సాధారణంగా? లాకర్లో, బ్యాంకులోని. మరి అలాంటి బ్యాంక్ ఏది ఉంది మన బాడీలో? మైటోకాండ్రియా మాతాజీ. శక్తిగా మారుస్తుంది. లోపల మైటోకాండ్రియా అనేది రూపంలో ఉంటది మాతాజీ, అదే ఫ్యాట్స్ రూపంలో ఉంటుంది. అది రూపాయి ఏమంటున్నావు? కొవ్వులు కొవ్వు రూపంలో ఉంటది కదా, అదే అంటున్నారు. కొవ్వు ఎందుకు అంటే ఇప్పుడు మీరేమన్నారు? గ్లైకోజన్ గా మారుస్తుంది అన్నారు కదా. గ్లైకోజన్ గానే దాచుకుంటది. గ్లైకోజన్ గా మార్చగలిగితే దాచేసుకోవచ్చు. దాచుకునే గ్లైకోజన్. గ్లైకోజన్ గా మార్చలేకపోతే అప్పుడు మళ్ళీ బ్లడ్ లోకి వెళ్ళిపోతుంటది అన్నమాట. బ్లడ్ లోకి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు హాయిగా నడుచుకుని వెళ్ళిపోవడం ఈజీయా? ఓ బస్తాడు బియ్యం మోసుకుని వెళ్ళడం ఈజీయా? నడుచుకొని వెళ్ళడం అలాగా ఎక్సెస్ షుగర్స్ ని మోసుకుంటూ తిరుగుతుంటది అన్నమాట. రక్తం ఎక్కువైందంటే అలాగా మోసుకుంటూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇన్సులిన్ అనేది గ్లైకోజన్ గా మార్చి దాస్తుంది బ్యాంక్ లోని. అక్కడి వరకు వచ్చిందా? బ్యాంక్ ఏంటి తెలుసా తెలీదా? చెప్పండి మాతాజీ. ప్రసాద్ ఇంతకు ముందు చెప్పావు, ఇప్పుడు మర్చిపోవు. నిద్ర వస్తున్నట్టుంది. పొద్దున్న పడుకోలేదా? రాత్రి పడుకోవడం లేట్ అయింది. సర్వీసింగ్ లివర్ లో దాచుకుంటా. తెలుసు కదా నీకు. లివర్ అనేది మన బ్యాంకు. మన బాడీలోనే పోస్టర్లు, ట్రాన్స్పోర్ట్ సిస్టము, బ్యాంకులు అన్నిటిని పెట్టాడు దేవుడు. దీన్ని చూసే బయట ఏర్పాటు చేశారేమో. ఆ లివర్ లోనే దాచుకుంటది. దాచుకుని ఎప్పుడైనా ఉపవాసాలు చేసినప్పుడు, మనం ఫుడ్ లేట్ గా తినడం ఇలా చేసినప్పుడు అది తెచ్చుకొని ఎనర్జీని వాడుకుంటది అనమాట. గ్లైకోజన్ గా మార్చితేనే లివర్ వేసుకుంటది. అంటే ఏదో ఇప్పుడు డాలర్స్ ఉన్నాయి, ఆ డాలర్స్ లోని వేస్తే మా బ్యాంక్ లో ఇయ్యము అంటారు అనుకో, ఏం చేస్తారు? అవ్వదు కదా. అలాగా మారిస్తేనే అవుతుంది అనమాట. రూపాయల్లోకి మారిస్తే మేము తీసుకుంటాము, రూపాయల్లోకి మారిస్తేనే మేము తీసుకుంటాం అంటారు. ఇన్సులిన్ చేస్తుందా? గ్లూకోజ్ ని మన శరీరానికి అవసరమైన షుగర్స్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని గ్లైకోజన్ గా మారుస్తుంది. గ్లూకోజ్ ని మార్చి గ్లైకోజన్ ఎక్కువైతే వచ్చేది ఫ్యాట్ లివర్ కదా. గ్లైకోజన్ స్థాయిలు ఎక్కువైపోతే వచ్చేది ఫ్యాట్ లివర్ కదా. ఫ్యాట్ లివర్ ఏం లివర్ అంటున్నావు? ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్. అవును, లివర్ ఎన్లార్జ్మెంట్ లో అవి వస్తాయి. గ్లైకోజన్ కూడా అంటే ఎక్కువ తినేస్తే ఎక్కువగా మార్చడం వలన అవసరానికి మించి అది ఫ్యాట్ గా మారిపోయి లివర్ అంతా పెరిగిపోద్ది. అది ఫ్యాటీ లివర్ అయ్యి డిసీజ్ గా మారుతుంది. అలాగా గ్లైకోజన్ గా మార్చలేకపోవడం వల్ల, ఇన్సులిన్ నుండి మార్చలేకపోవడం వల్ల ఆ బ్లడ్ లోనే ఆ షుగర్ అంతా అలా తిరుగుతూ ఉంటుంటది. ఆ బ్లడ్ సర్క్యులేట్ చేస్తూ ఉంటది కదా. అలాగా కొన్ని మరి ఎప్పుడు చెప్పుకున్నాం కదా, ఇదేమో దమని, ఈ దమని చివర ఇలా రక్తకేశ నాళికలుగా విడిపోతుంది. ఆ రక్తకేశ నాళికలు మళ్ళీ ఇలాగా కలవడం ద్వారా
సన్నని రక్తకేశ నాళికలు మళ్ళీ ఏకమైపోయి ఒక సిరలాగా ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం కదా. ఆ రకంగా ఈ సన్నని నాళికల్లోకి వెళ్ళేసరికి ఇక్కడైతే పోనీ ఏదో కొట్టుకెళ్ళిపోద్ది, ఇక్కడ ఈ సన్నని నాళికల్లో బ్లాక్ అయిపోతుంది కదా. సన్నని గొట్టాల్లోని ఏదైనా అడ్డుపడింది అనుకోండి టైట్ గా అక్కడ ఉండిపోద్ది కదా. అలాగా మనకి ఇప్పుడు కళ్ళకని చెవులకని ఇలాంటి సున్నితమైన భాగాలకి సన్నని రక్తనాళాలు ఉంటాయి కదా కళ్ళల్లోని వాటిలోని. అలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ షుగర్స్ పేరుకుపోయి బ్లాక్ అయిపోయాయి అంటే అక్కడ మరి బ్లడ్ సర్క్యులేట్ అవ్వడానికి ఛాన్స్ లేదు కదా. కాబట్టి ఆ భాగం క్రమంగా క్షీణిస్తూ ఉంటది. దాని పని చేసే విధానం అనేది, ఫంక్షనింగ్ అనేది తగ్గి క్రమంగా పాడైపోతుంటది. అందుకే షుగర్ వచ్చిన వాళ్ళకేమో కళ్ళు ఎఫెక్ట్ ఇస్తుంది, చెవులు ఎఫెక్ట్ ఇస్తుంది, పళ్ళు ఊడిపోతాయి, లివర్ ఎఫెక్ట్ ఇస్తుంది, బీపీ వచ్చేస్తుంది, ఇలా ఒకటి 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 వస్తాయి అని చెప్తారు. అలా ఎక్కడెక్కడున్నా ఆ షుగర్ బ్లడ్ వెసల్స్ లోని అది బ్లాక్ అయిపోతుంటే ఆ జబ్బు వస్తుంది అనమాట. కనుక ఆ ప్యాంక్రియాస్ ని యాక్టివేట్ చేసి ఆ ఎక్సెస్ గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మార్పించగలిగితే అప్పుడు డయాబెటీస్ అనేది ఉండదు. అయితే మరి ప్యాంక్రియాస్ ని యాక్టివేట్ చేసే ఆసనాలు ఏంటి? అర్ధనశ్చంద్రాసనం, పూర్ణమశ్చంద్ర, పొట్టని బాగా స్ట్రెచ్ చేసి ప్యాంక్రియాస్ ని యాక్టివేట్ చేసే ఆసనాలన్నీ కూడా. వక్రాసనం, ఇంకా చక్రాసనం, వక్రాసనం, ఉష్ట్రాసనం. ఇక్కడ వక్రాసనం అవుతాయి మాతాది. ఇవి కూడా స్పైనల్ ట్విస్టింగ్ ఆసనాసును. ఇప్పుడు పట్టు ఉన్నది అనుకోండి, పట్టని యాక్టివేట్ చేయడానికి ముందు నుండి నొక్కాలి, ఫార్వర్డ్ బెండింగ్లు చేయాలి, బ్యాక్ బెండింగ్లు కూడా. ఇప్పుడు ప్యాంక్రియాసే ఉంది మన టార్గెట్ డయాబెటీస్ విషయంలోనే. దాన్ని ఫార్వర్డ్ బెండింగ్ చేసినప్పుడు నొక్కబడదా, చేసినప్పుడు బ్యాక్ బెండింగ్ చేసినప్పుడు సాగదీయబడదా, ఫైనల్ ట్విస్టింగ్ చేసినప్పుడు అది ట్విస్ట్ చేయబడదా, దాని మీద ప్రభావం పడదా? పడుతుంది కదా. కనుక ఆ రకంగా ఇది పశ్చిమోత్తానాసనము, ధనురాసనం, చక్రాసనం, మెయిన్ గా అర్ధమత్స్యేంద్ర, వక్రాసనం, జఠర పరివర్తన ఇలాంటివన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. ఇంకా రెస్పిరేటరీ కండిషన్స్, ఈ రెస్పిరేటరీ కండిషన్స్ కి ఆసనాలు ఎలా హెల్ప్ చేస్తాయి అనేది చూస్తే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కంబైన్డ్ విత్ యోగాసనాస్, ఆసనాలతో పాటు ఇందాక అనుకున్నాం కదా బ్రెత్ ని కూడా కంట్రోల్ చేసే ఆసనాలు ఏవే వాటిలో మనం పర్టికులర్ గా అబ్జర్వ్ చేస్తుంటాము బ్రెత్ తో పాటు చేసే ఆసనాలు? సూర్య నమస్కారాలు ఫస్ట్ మాతాజీ. చెప్పుకున్నాం కదా, భుజంగాసనంలో పవనముక్తాసనం, ముఖ్యంగా ఏంటంటే గాలిని లోపల రిటెన్షన్ చేసే ఆసనాల్లో మనం పిపిసి భుజంగాసనంలో గాలి తీసుకుంటాము, ఛాతీని ఎక్స్పాండ్ చేయడం అనేది చేస్తున్నాం. ఛాతీ ఎక్స్పాండ్ అయినప్పుడు రెస్పిరేటరీ సిస్టమ్ ని బాగా పని చేయించడానికి కండిషన్స్ అనేది చెప్పుకున్నప్పుడు పిపిసి ఆఫ్ ఆసనాస్ లో వాయు నాళం అనేది క్లియర్ అవ్వాలి, అందులోని ఛాతీ ఎక్స్పాండ్ అవ్వాలి, గాలిని పూర్తిగా నింపడం అనేది చేయడం ద్వారా లంగ్స్ అనేవి లంగ్స్ ని స్ట్రెంగ్తెన్ చేయడానికి లంగ్ మజిల్స్ ని రెస్పిరేటరీ మజిల్స్ ని స్ట్రెంగ్తెన్ చేసేవి అని చెప్పుకున్నాం. అలాగా రెస్పిరేటరీ మజిల్స్, లంగ్స్, డయాఫ్రమ్ ఇవన్నీ కూడా మనకి పూర్తిగా సాగదీసి ఉంచేసి గాలి తీసుకుని లోపల పెట్టడం నుండి మొత్తం మామూలుగా అయితే 1/10 పార్టే ఉపయోగిస్తుంటాము, మిగిలిన 9 parts ఆఫ్ ది లంగ్స్ అసలు వాడడం మామూలు కండిషన్స్ లోని. అదే ఇలాగా పూర్తి తీసుకుని ఉంచేసినప్పుడు అది అంతా మొత్తం 70% లంగ్స్ ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఆ రోజులో కొద్దిసేపు అది చేసిన తర్వాత నార్మల్ కండిషన్స్ లో నార్మల్ బ్రీతింగ్ లో కూడా అది
ఓపెన్ అయ్యి వెళ్ళి రావడం అనేది జరుగుతుంది అని చెప్పుకున్నాం కదా. ఆ రకంగా భుజంగాసనం, ధనురాసనము, కృష్ణాసనము, అర్ధచక్రాసనము, మత్స్యాసనము, ఇవన్నీ కూడా ఛాతీ ఎక్స్పాండ్ చేసేవే కదా. మండూకాసనం, శశాంకాసనం, ఇవన్నీ కూడా రెస్పిరేటరీ కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి, తొలగించడానికి, అభివృద్ధి అంటే శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ని తొలగించి శ్వాస వ్యవస్థ చక్కగా పని చేయించడానికి ఈ ఆసనాలన్నీ సహకరిస్తాయి. అలాగే ఇంకా డైజెస్టివ్ ఇష్యూస్, జీర్ణ వ్యవస్థకి సంబంధించిన అజీర్ణము, మలబద్ధకము, ఎసిడిటీ ఇలాంటివి అన్నీ కూడా డైజెస్టివ్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడం, స్టిమ్యులేట్ చేసే ఆసనాలన్నీ కూడా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని రిలీవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా గ్యాస్ ఫామ్ అవ్వడం అనేదే కదా, పొట్టలో నొప్పి అది రావడం, పొట్ట ఉబ్బిపోయింది అంటారు కదా, గ్యాస్ట్రిక్ అనేసి. దాన్ని పొట్టలో గ్యాస్ ఉంటే దాన్ని తొలగించడానికి ఏ ఆసనం సహకరిస్తుంది? పవనముక్తాసనం. వెరీ గుడ్. గాలి పోగొట్టడానికి పవనముక్తాసనం అనేది సహకరిస్తుంది. అలాగే త్రికోణాసనంలో కూడా పూర్తిగా నొక్కుతాము. ముఖ్యంగా జఠర పరివర్తన అంటే అర్థం ఏంటి? జఠర అంటే విన్నా మాతాజీ. జఠర అంటే విన్ను మాతాజీ. వెన్ను అంటున్నావా? పొట్ట. జఠరాగ్ని అంటారు కదా, జఠరాగ్ని ప్రజ్వరిల్లుతుంది, జఠర రసాలు అని అంటారు కదా, జీర్ణ రసాలని. అందుకు జఠర అంటే జీర్ణ వ్యవస్థని పరివర్తనం చేసేసేది, మొత్తం కొత్తగా మార్చేసి యాక్టివేట్ చేస్తుంది కాబట్టే దాన్ని జఠర పరివర్తనాసనం అని అంటారు. జఠరలో జట ఉంది కదా, జటలో జట ఉంది కదా, జట వెనక్కి ఉంటుంది, అందుకు వెన్ను అనుకుంటున్నారు. ఎక్కడికి అవునా? లేదు మాతాజీ. అవునా? నేను అలా అనుకున్నాను, అసలు నాకు ఆ తాటే రాలేదు మాతాజీ. నేను అంటే మేబీ అయ్యి ఉండొచ్చేమో అని ఒక దింతో చెప్పాను. ఏమి లేదులే, నువ్వు అనుకున్నావని ఎవరి మీద ఒకరి పేరు మీద చెప్పేసి తను అనుకున్నది చెప్పియాలి. ఆయన ఊహించుకుంటున్నట్టున్నాడు వాళ్ళు జడ. అంతే. తోలు బెల్ట్ ఉంది, వాళ్ళు జడ లేదు. జఠర పరివర్తనాసనం, త్రికోణాసనం, పరివృత త్రికోణాసనము, వక్రాసనము, గోముఖాసనం, భద్రాసనం, బటర్ఫ్లై, తితిలి ఆసనం. బటర్ఫ్లైలో కూడా పొట్టని నొక్కడం అనేది చేస్తున్నాం కదా, దాన్ని యాక్టివేట్ చేయడం అనేది చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇంకా ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ అంటే అర్థం ఏంటి? అరిగిన ఎముకలు, నొప్పులు, అరుగుదల కదా, కీళ్ళ నొప్పులు. కాబట్టి ఈ కీళ్ళ నొప్పులకి సంబంధించి మనం ఏమైనా బలమైన ఆసనాలు చేసామంటే వాటి మీద ఇంకొంచెం బరువు పడి ఎక్కువైపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ జాయింట్ పెయిన్స్ వాళ్ళకి మాత్రం సింపుల్ మూమెంట్స్, తేలిగ్గా జెంటిల్గా చేసేవే చేయించాలి. చక్కగా మన పవనముక్త సిరీస్ లాంటివే చేయించాలి తప్ప బలమైన ఆసనాలు చేయించకూడదు. అయితే ఎప్పటికీ ఆ లైఫ్ లాంగ్ పవనముక్త సిరీసే చేయించాలా? నడుము నొప్పి ఉన్నది మాతాజీ, ఇప్పుడు నడుము నొప్పి ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ బెండింగ్ చేయించకూడదు, బ్యాక్ బెండింగ్ చేయించాలి అంటున్నాం. ఎంతకాలం? ఎప్పటికీ అంతేనా? తగ్గేంత వరకు చేయాలి. ఈరోజు ఒక ఆవిడకి చేయిస్తుంటే నాకు నొప్పి లేదు అనుకుని ఫార్వర్డ్ బెండింగ్ చేసేస్తుంది అన్నాను. అదే అంటే ఏదో శత్రు శేషం రుణ శేషం ఉండకూడదు అంటారు కదా, అలాగా వ్యాధి శేషం కూడా రోగ శేషం కూడా ఉండకుండా నిశ్శేషంగా అయిపోవాలి. మీకు అస్సలు నడుము నొప్పి రావట్లేదు అని అనుకున్నప్పుడు అప్పుడు మొదలు పెట్టండి.
ఫార్వర్డ్ బెండింగ్. అప్పటి వరకు మాత్రం ఈ బ్యాక్ బెండింగ్స్ ఏమైతే చెప్తున్నానో అవే చెయ్యండి అనేసి చెప్పాను అనమాట. అలా వాళ్ళకి కొన్ని రోజుల్లోనే మనం ఇప్పుడు పథ్యం అపథ్యం అని డైట్లో ఎలా అయితే చెప్తారో ఆసనాల్లో కూడా చేయవలసినవి చేయకూడనివి ఉంటాయి కదా. ఇప్పుడు చెప్పుకుంటూ ఫార్వర్డ్ బెండింగ్ చేయకూడదు, బ్యాక్ బెండింగ్. ఆ బ్యాక్ బెండింగ్ లో కూడా మీకు చెప్పాను తాడాసన్ 1 అవైతే ఎలాంటి కారణాల వల్ల వచ్చిన నొప్పులైనా తగ్గిస్తాయి కాబట్టి తగ్గాక ఒకటి ఒకటి పెంచుకుంటూ చేయొచ్చు. ఆఖరికి నేను ప్రతిదీ చేయించు దాన్ని పశ్చిమోత్తానాసనము అవన్నీను. కాకపోతే ఒక ఆవిడ బీపీ విషయం వచ్చినప్పుడు చెప్తాను. నెక్స్ట్ డే ఈ ఆర్థరైటిస్ కూడా అలా సింపుల్ మూమెంట్స్ చేయించాలి. బాగా పర్వాలేదు తగ్గిపోయింది ఆ ప్రాబ్లం అన్నప్పుడు క్రమంగా పెంచుతూ అన్ని చేయించవచ్చు. అలాగా ఏవేవి మనం చేయకూడదు అంటున్నామో అవన్నీ కూడా చేసే స్థాయికి వాళ్ళని తీసుకెళ్ళిపోవచ్చు. అదే చెప్పాను మీకు. బాగా నడక వచ్చేసిన తర్వాత అప్పుడు పరిగెత్తినా పర్వాలేదు, నడక రాకుండా పరిగెట్టడానికి ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది? దెబ్బలు తింటారు కదా. వాళ్ళకి తగ్గకుండా చేయొద్దు అన్నవి చేశారంటే అది ఎప్పటికీ తగ్గదు. కనుక అన్నవి మానేయాల్సిందే పూర్తిగా. ఆ రకంగా ఇందులో ఏంటంటే ఆర్థరైటిస్ వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ, జాయింట్ మొబిలిటీ అనేవి పెంచే ప్రాక్టీసెస్ చేయించాలి. వాళ్ళకి మార్జర్యాసనం, పవనముక్తాసనం సిరీస్, పవనముక్తాసనాలు, సూక్ష్మ వ్యాయామాలన్నీ కూడా చేయించవచ్చు. ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే ప్రాణాయామాలు కూడా చేయిస్తాము. అలాగే నెక్స్ట్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి హైపర్ టెన్షన్ అంటే బీపీ ఉన్న వాళ్ళకి కూడా ముఖ్యంగా రిలాక్సేషన్ టెక్నిక్స్, ప్రాణాయామ, బ్రీతింగ్ టెక్నిక్స్ ఇవన్నీ చేయించాలి. బ్లడ్ ప్రెషర్ ని మేనేజ్ చేయగలిగేవి. ఏంటి ఉత్తానాసనం అంటే ఎలా చేయాలి అంటే పైకి లేపడం ఉత్తాన పాదాసనం అంటున్నారా? ఏ ఆసనం చెప్పారు? ఉత్తాన పాద కాదు, ఉత్తానాసన్. శల్భాసనానికి ముందు మనం చేస్తాం కదా మాతాజీ, 2 కాళ్ళు ఇలా ఉత్తాన పాదాసనం. అది దేనికి చెప్పాను మాతాజీ. శల్భాసనం ముందు అది ఉత్తాన పాదాసనం. అది ఉత్తాన పాద కాదు, ఉత్తానాసనం. తెలీదు మాతాజీ. అయితే ఒకసారి నెట్ లో చూసి చెప్పండి. నాకు తెలిసింది అయితే ఇప్పుడు పశ్చిమోత్తానాసనం చేసిన తర్వాత చాపి ఉంచి కూర్చుంటాం కదా, దండాసనంలో కూర్చుని అలా నడుము పైకి ఎత్తియాలి. అంతా స్లాంట్ గా ఉంటుంది కదా, దాన్ని ఉత్తానాసనం అనే అంటే దండాసనం మన సూర్య నమస్కారాల్లో దండాసనం ఎలా స్లాంట్ గా ఉంటది, కాకపోతే వీపు పైకి పొట్ట కిందకి ఉంటది. దానికి రివర్స్ లోని పొట్ట పైకి ఉండి వీపు కిందకి స్లాంట్ గా ఉండేటట్టుగా. మామూలు దండాసనంలో కూర్చుంటామా, రిలాక్సేషన్ పోస్చరు, కాళ్ళు చాపుకుని చేతులు ఇలా వెనక్కి పెట్టి ఆ పొజిషన్ లో కూర్చుని సీట్ ని అలా పైకి ఎత్తియాలి. అప్పుడు కాలి మడిమలు చేతులు మాత్రమే నేలకుండి బాడీ అంతా ఎడవాలుగా ఉంటది అన్నమాట. దాన్ని ఉత్తానాసనం అని అంటారు. కాకపోతే ఇక్కడ స్టాండింగ్ ఫార్వర్డ్ బెండ్ అన్నాడు, అందుకో ఒకసారి నెట్ లో కూడా చూడండి. మాతాజీ స్టాండింగ్ ఫార్వర్డ్ అనేది ఇచ్చాడు గూగుల్లో. పోజ్ ఎలా ఇచ్చాడు? పోస్చర్ ఇచ్చాడా? పాదాస్తాసనం ఉంటది కదా,
ఆ, పాదాస్తాసనంలో చేతులు పక్కన పెడతామా? ఇది వెనక నుంచి చేతులు కాళ్ళు వెనకన పట్టుకునేటట్టు యాంకిల్స్ దగ్గర. అస్సలు చేయకూడదు అది. ఆడు తప్పిచ్చాడైతే స్టాండింగ్ ఫార్వర్డ్ బెండ్ అనేది. ఉత్తనాసనం ఉత్తనాసనం ఫార్వర్డ్ బెండింగ్. ఫార్వర్డ్ బెండింగ్ చేయకూడదు. హైపర్ టెన్షన్ బీపీ ఉన్న వాళ్ళు కూడా ఫార్వర్డ్ బెండింగ్ చేయకూడదు. కనుక ఉత్తానాసనం అంటే నేను చెప్పిందే, అందులో అవును నించింది మాతాజీ, నేను కాదు. చేస్తున్నా అదే కానీ దాన్ని చేతిబంధాసనం లాగా వేరియేషన్ అనుకుంటున్నా దాన్ని నేను. చేయిస్తున్నా కానీ ఆహా. చేతిబంధ వేరియేషన్ అనుకుంటున్నాను నేను దాన్ని. అంటే దాని పేరు దానిలాగా వస్తుంది కదా. ఉత్తానాసనమే. ఓకే. అలాగే హైపర్ టెన్షన్ తగ్గించడానికి శవాసనము, భుజంగాసనం, మకరాసనము ఇవన్నీ కూడా హెల్ప్ చేసేవే. బోర్లా పడుకుని రిలాక్స్ మెడిటేషన్. అయ్యేవి. అలాగే అవాయిడ్ ప్రాసెస్డ్ అండ్ జంక్ ఫుడ్స్. అది కాదు కాదు అదేంటంటే మనం డైట్ కి సంబంధించింది. ఇంకా మామూలుగా నడువు నొప్పి ఉన్న వాళ్ళకి బాగా రిలీఫ్ వస్తుంది అని చెప్పుకుంటున్నామే, మత్స్య క్రీడాసన్, అవును మా. శశాంకాసనం, సింహాసనం ఇవన్నీ కూడా స్ట్రెస్ ని రెడ్యూస్ చేసేవే. అంటే బీపీ అనేది ఎందుకు వస్తుంది? మళ్ళీ స్ట్రెస్ అండ్ స్ట్రెయినే. చెప్పాలంటే ఇప్పుడు మనం ఏమేమైతే చెప్పుకున్నామో డయాబెటీస్, ఆస్తమా, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వీటిని ఏమంటారు, దేని వల్ల వస్తాయి జబ్బులు? ఎక్కువగా 95% కారణం మనసు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటే శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఫ్యాట్ మనసు కూడా కారణం ఆరోగ్యంగా అవుతుంది ఉండక, మాతాజీ. మనసు ఆరోగ్యంగా ఉండకపోవడం అంటే చంచలంగా ఉండడం, మనసు వల్లే వస్తాయి అంటారు కదా. కనుక ఈ వీటిని మనసు కారణంగా వస్తాయి కాబట్టి సైకాలజీ అంటారు కదా మనసుని చదివే శాస్త్రాన్ని. కాబట్టి సైకోసోమాటిక్ డిజార్డర్స్. సోమా అంటే దేహం అనేసి, మనసు వల్ల శరీరానికి వచ్చే జబ్బులు కాబట్టి సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటారు. కాబట్టి ఇవన్నీ మరి యోగం అంటే దేని మీద పనిచేస్తుంది? ముఖ్యంగా మనసు మీద. చిత్తవృత్తి నిరోధక. మనసు మీద. చిత్తవృత్తి నిరోధ, మనస్సుని నిరోధించి ఇందాక చెప్పుకున్న సూత్రాన్నే ప్రవర్తింపజేస్తుంది కాబట్టి, అప్లై చేస్తుంది కాబట్టి, ఎంత చంచలంగా ఉంటే అంత అశాంతి అలజడి, ఎంత నిశ్చలంగా ఉంటే అంత ప్రశాంతత అనేది చేస్తుంది. కాబట్టి శరీరాన్ని మనసుని కలిపి ఉంచడమే మనం చేస్తున్నాం. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ. అలాగే బాడీకి మైండ్కి రిలేషన్ ఉంది కాబట్టి రెండింటిని కలుపుతూ రెండిటికి ఆరోగ్యాన్ని చేకూర్చడం ద్వారా ఆయా ప్రాబ్లమ్స్ ని తగ్గించడానికి ఈ ఆసనాలు అనేవి హెల్ప్ చేస్తాయి. అలాగే ఇన్సోమ్నియా అంటే నిద్రలేమి. ఏమి అదెందుకు వస్తుంది? సెల్ ఎక్కువ చూడడం వల్ల. మరి సెల్ లేకున్నప్పుడు ఇంకా ఎక్కువ సెల్లులు ఈ మధ్య వచ్చాయి. పక్కింటి ఆవిడతో ఒక కబుర్లు ఆడడం వల్ల, ఎక్కువగా ఆలోచనలు రావడం వల్ల. అంటే జనరల్ గా ఎవరు దానే అప్లై చేసుకుంటుంటారు, అందుకని అదే వస్తుంటదేమో. నిజమే మొత్తది. ఆలోచనలు ఎక్కువ. బుర్ర కొట్టుకోక ముందు చెప్పాలి ముక్క. బుర్ర కొట్టుకుని రూపాయి బుర్ర కొట్టుకుంది, నా గురించి తెలిసిపోయిందని ఆ కొట్టుకోక ముందు చెప్పాలి ముక్క. అక్క చెప్పినట్టు కాదు అంటున్నాను. అదే నా గురించి అని, నీ గురించి తెలిసిపోయింది అని తను కొట్టుకుంది అయ్యో అనేసి. అదే ఎక్కువగా ఆలోచనలు ఉండడం వల్లే. అంటే మనకి ఇప్పుడు సెల్లులు వచ్చాయి, సెల్లులు రాకముందు కూడా నిద్రలేమి, ఇన్సోమ్నియా అనే జబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే మత్తు మాత్రలు, నిద్ర మత్తు మందులు వేసుకొని పడుకోవాల్సి వచ్చేది. ఎందుకు అంటే ఆలోచనలే. ఇప్పుడు సెల్లు, అప్పుడు సొల్లు అంతే. మొత్తానికి అక్కడికి వెళ్తావు. బాగా గుర్తుంటాయి అక్కడికి వెళ్తే. అవును కాదు, నేను ఒకటి అందాం అనుకున్నాను, కాకపోతే మళ్ళీ అది కరెక్ట్ గా కాదు. టిప్స్ పేజీ టపా టపా టపా.
సర్టన్ యోగా పోజెస్ రిలాక్సేషన్ టెక్నిక్స్ కెన్ ఇంప్రూవ్ స్లీప్ క్వాలిటీని కూడా పెంచుతాయి. ఇప్పుడు ఇందాక అనుకున్నాం సౌండ్ కదా, వస్తుంది. అది రిలాక్సేషన్ టెక్నిక్స్ వల్ల ఈ 61 పాయింట్స్ అలాంటివి చేసినప్పుడు కూడా బాడీ రిలాక్స్ అవుతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది. పడుకునే ముందు అవి చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మత్తు మాత్రలు వేసుకోక్కర్లేదు, నిద్ర మత్తు మాత్రలు మందులు మింగక్కర్లేకుండా ఆ మందు ఏమైతే పనిచేస్తుందో అలా నిద్రలోనికి పడుకోబెట్టియచ్చు వాళ్ళని. అలాగే మంచి క్వాలిటీ కూడా పెరుగుతుంది. కొందరికి నిద్ర పోతుంటారు కానీ అలాగా అటు తిరిగి ఇటు తిరిగి నలిగిపోయి ముడుచుకుపోయి సాగు తీసి దొర్లేస్తారు. నాదైతే మంచం మీద దుప్పటి పరిచినట్టే ఉండేది. కొందరిది చూసేదాన్ని ఇలా మొత్తం నులిపేసినట్టు ఓ మూలకి వెళ్ళిపోయేది దుప్పటి. అంటే అదంతా అంత టెన్షన్ అన్నమాట. అది క్వాలిటీ అనేది లేకపోబట్టి. చక్కగా క్వాలిటీ కూడా పెరుగుతుంది మన రిలాక్సేషన్ టెక్నిక్స్ యోగా పోస్టర్స్ చేయడం వల్ల. దానివల్ల ఇక్కడ ఇంకోటి కూడా ఇచ్చాడు, సుప్తబద్ధ కోణాసనం అట. ఏంటి మాతాజీ? సుప్త అనేది ఏంటంటే సుప్త వజ్రాసనంలో వెనక్కి పడుకోవడాన్ని సుప్త వజ్రాసనం, వీరాసనంలో వెనక్కి పడుకోవడాన్ని సుప్త వీరాసనం, సుప్త బద్ధ కోణాసనం అంటున్నాడు. అంటే మాతాజీ బటర్ఫ్లైనే కదా బద్ధకోణాసనం అంటారు. అందులో మళ్ళీ సుప్త బటర్ఫ్లై కాదు, ఫ్లై ఉండకూడదు, నిశ్చితంగా ఉన్న బటర్ఫ్లై అంటే కదపడం అనేది కాదు. అలాగా ఆ పోజు అలాగా కాళ్ళు చాపి ఉంచడమే బద్ధకోణాసనం అంటే. దాంట్లో అలా వెనక్కి పడుకోవడం సుప్త బద్ధకోణాసనం అనేసి. అలాగే విపరీత కరణి అని కూడా అన్నారు. వెనక్కి పడుకోలే సుప్త అంటే అంతే మరి. అలాగే విపరీత కరణి ఎలా ఇన్సోమ్నియాకి తగ్గించడానికి సహకరిస్తుంది? విపరీత కరణి సర్వాంగాసనంలో నడుము బెండ్ చేయడం కదా. అది ఎలా సహకరిస్తుంది ఇన్సోమ్నియా నిద్రలేమిని పోగొట్టడానికి? ఆయన చెప్తారు కానీ మ్యూట్ ఆన్ చేయరు. లేదు, అన్మ్యూట్ లోనే ఉన్నాడు. జరుగుతుంది కదా ఆసనంలో, సెల్ అన్మ్యూట్ లోనే ఉంది, నోరే మ్యూట్ లో ఉంది. రామకృష్ణ నేను కాదు, రామకృష్ణ సార్ చెప్తున్నారు కానీ దానివల్ల స్టేబుల్ అవుతుందేమో. దేనికి సప్లై అవుతుంది? బ్రెయిన్ కి సప్లై అయితే బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, అప్పుడు నిద్ర తగ్గుతుంది. అలాగే సర్వాంగాసనం చేసేస్తే కూడా చెప్పచ్చు. పోగొడుతుంది అది కరెక్ట్ తెలీదు. పర్లేదు, నువ్వు చెప్పింది అయితే కరెక్టే. బ్రెయిన్ కి ఈజీగా సప్లై అవుతుంది. బ్రెయిన్ ఈజ్ ది ఆఫీస్ ఫర్ ది మైండ్ అని చెప్పుకున్నాం కదా, గుర్తుందా? ఆఫీస్ అనేది ఏదైనా ఫైల్ కావాలనుకోండి, ఆఫీసులో అన్ని చిందరవందరగా ఉండి సరిగా ఆర్డర్ లో పేర్చకపోతే మనకు కావాల్సింది వస్తుందా? మరి లైబ్రరీలో బుక్స్ లక్షల పుస్తకాలు అయినా సరే కుప్పలాగా ఉంటే మనకి పుస్తకం దొరకదు. మరి దాన్ని దొరకాలంటే ఏం చేయాలి? ఆర్గనైజ్డ్ గా పేరిస్తే ఎన్ని లక్షల పుస్తకాలు ఉన్నా మనకి ఏ బుక్ కావాలో ఆ బుక్ తీసేసుకోగలం కదా. అలాగా బ్రెయిన్ ఈజ్ ది ఆఫీస్ ఫర్ ది మైండ్ కాబట్టి ఈ రకరకాల ఏదో లిజర్డ్ థింకింగ్ అని అంటారు, ఆ రకంగా పిచ్చి పిచ్చిగా ఆలోచించడం వల్ల చిందరవందరగా అయిపోయినట్టుగా ఉంటది అన్నమాట బిజారే థింకింగ్ బ్రెయిన్ అనేది. ఎప్పుడైతే
మనం బ్లడ్ బాగా సప్లై చేస్తున్నాము, బ్రెయిన్ కూడా చక్కగా పని చేయడానికి అది సహకరిస్తుంది అనుకున్నాం కదా. ఆ రకంగా చక్కగా పని చేసి అది ఆర్గనైజ్డ్ గా తయారవుతుంది బ్రెయిన్ అనేది. అప్పుడు అన్నెసరీ థింకింగ్ అది తగ్గిపోయి ఒక రకంగా చెప్పాలంటే బుద్ధి వికసింపజేసేలాగా పని చేసి వాళ్ళ టెన్షన్లు అవి తగ్గి కాస్త మైండ్ ప్రశాంతంగా ఉండి వాళ్ళకి నిద్ర పట్టడానికి అది హెల్ప్ చేస్తుంది. ఆ రకంగా కూడా విపరీత కర్ణి కూడా హెల్ప్ చేస్తుంది. మీరు ఏ ఆసనం వల్ల ఏ జబ్బు తగ్గుతుంది అని రాసిన దానికి రీజన్ రాయగలిగితే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటది. ఈ రకంగా ద ఇంటెన్సిటీ అండ్ టైప్ ఆఫ్ యోగాస్ టైలర్డ్ టు ది ఇండివిజువల్ హెల్త్ కండిషన్ అండ్ ఫిజికల్ క్యాపబిలిటీస్. వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని, శారీరక సామర్థ్యం, కొందరు చాలా సున్నితంగా ఉంటారు కదా, ఏవో కొంచెం చేసేసరికి అమ్మో నొప్పులు వచ్చేయి అంటుంటారు. కొందరు ఎంత చేసినా చక్కగా చేయగలుగుతుంటారు. అలాగా వాళ్ళ ఫిజికల్ క్యాపబిలిటీస్ ని, వాళ్ళ హెల్త్ కండిషన్స్ బట్టి వాళ్ళు ప్రసాద్ గారు నేను సున్నితంగా ఉంటాం మాతాజీ. ప్రసాద్ గారు సున్నితంగా ఆయన ఉంటాం. ఒక్కడే చాలదంటే మధ్యలో మళ్ళీ మీరు ఒకళ్ళు. అదే ఎంత సున్నితంగా ఉంటారు. కోటమి గెలుపు పక్కలో అయిపోతున్నారు అందరు కలిసి కోటమి గెలుపు పడుతున్నారు. నేను ఏడాది అవుతున్నా. అందుకే కోటమి గెలుపు 164 స్థానాలు. మాకు మంచిదే, దేశం పాడవకుండా ఉంటే చాలు మాకు. ఎవరు గెలుపు 150 మీరు 151 వచ్చేయండి, మీరు గొప్పగా ఉన్నారు. మీ కోటమి ఇప్పుడు గెలుపు మాదే. కాబట్టి ఆ రకంగా వాళ్ళ యొక్క ఫిజికల్ కండిషన్స్ ని బట్టి, క్యాపబిలిటీస్ ని బట్టి, హెల్త్ కండిషన్స్ ని బట్టి ఏ ఆసనాలు చేయాలి అనేది వేయడం మంచిది. అది మంచి ఎక్స్పర్ట్ గైడెన్స్ అడ్వైస్ తీసుకుని చెయ్యాలి. ఎలా పడితే అలా చెప్తారంటే ముందు ఆసనాలు చేయకూడదు అనేవి అలా చేయాలంటే ఆ లైఫ్ బెడ్ రిడన్ అయిపోతారు. ఆ పుణ్యం అంతా యోగా టీచర్కి వస్తుంది. జాగ్రత్తగా తీయాలి. అందులో ముఖ్యంగా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం మరీ జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటది. ముఖ్యంగా వాళ్ళ సేఫ్టీ ముఖ్యం అంటారు. అంటే ఏదో ఇప్పుడు పొద్దున 10, మధ్యాహ్నం 10, సాయంత్రం 10 చేసేయమన్నా, లేదా పొట్ట తగ్గడానికి ఏం చేయాలండి అంటే జఠర పరివర్తనాసనం 25 రౌండ్లు చేయొచ్చు, సూర్య నమస్కారాలు 12 రౌండ్లు చేయొచ్చు అంటే అది చెప్పారు కదా మేడం అని ఈ రోజే అది 12 రౌండ్లు, అది 25 రౌండ్లు చేసారు అనుకోండి, అంతే మన్నాడు. కనుక అలా చేయకుండా సేఫ్టీ అనేది ముఖ్యం. ఏదో ప్రాణం ముఖ్యము వేగము కాదు అన్నట్టు ఆరోగ్యము స్లోలీ అండ్ స్టడీలీ, స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అన్నట్టుగా నెమ్మదిగా పెంచుకుంటూ పోవాలి. అంతే తప్ప ఒకేసారి అన్ని పెంచేయడం అనేది చేయకూడదు. అలా ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. ఇంకా అదే చెప్పారు, లిజన్ టు బాడీని వినాలి అనేసి. దాని పరిస్థితి ఎలా ఉందో అదే చెప్తుంది కదా. మరి ఇప్పుడు చెప్తున్నాను, ప్రాబ్లం కి 100 కారణాలు ఉంటాయి. మరి ఆ కారణాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటది. మరి దేన్ని బట్టి అంటే మనకేమి స్కానింగ్లు అవి ఇవి అన్ని కాదు కదా. ఆ బాడీ చెప్పే మాటని వినడం ద్వారానే ఏం చేస్తే కంఫర్టబుల్ ఉంది, ఏం చేస్తే కంఫర్టబుల్ గా ఉంది అనేది చూస్తూ చెయ్యాలి. అంతే తప్ప ఏర్పడితే అది అలా చేసేయకూడదు. హెల్త్ కేర్ ప్రొవైడర్ ఉంటే వాళ్ళ సలహా తీసుకొని ఏమేమి చేయించవచ్చు, ఏమేమి చేయించకూడదు అనేది తీసుకోవచ్చు. అనేది మీరే ఎక్స్పర్ట్స్ అయితే జాగ్రత్తగా తీసుకోవచ్చు. ఇలా ముఖ్యంగా వాళ్ళ హెల్త్ కండిషన్స్ లో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్
ఉన్న వాళ్ళకైతే మరి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, ప్రార్థన చేద్దాము.